గుండెపోట్లకు కోవిడ్ వ్యాక్సిన్కు సంబంధం లేదని ఈ మధ్య ఎయిమ్స్ జరిపిన అధ్యయనంలో తేలింది. అయితే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సర్వేలో మాత్రం వేరే విషయం బయటపడింది. 30 ఏళ్లలోపు వయసున్న వారిలో గుండె సంబంధిత కొన్ని సమస్యలకు కారణం మాత్రం కోవిడ్ అని తేలింది. అసలు ఇందులో ఏది నిజం? వాచ్ దిస్ రిపోర్ట్. జీవన ప్రయాణం అర్థాంతరంగా ముగిసిపోవడానికి అసలు కారణాలను ఇటీవలే తేల్చింది ఢిల్లీలోని ఎయిమ్స్. 2018 నుంచి 2022 మధ్య జరిగిన 3800కి పైగా అకాల మరణాలపై ఎయిమ్స్ అధ్యయనం చేసింది. వారిలో 45 ఏళ్లలోపు మరణించిన వారిలో దాదాపు సగం మంది చావుకు ప్రధాన కారణం గుండె సంబంధిత వ్యాధులేనని తెలిపింది. గుండె సంబంధిత వ్యాధులతో 42.6%, ఊపిరితిత్తుల సంబంధిత ఇన్ఫెక్షన్స్ తో 21.5%, ఇతర కారణాలతో 35.9% మంది చనిపోయారని తేల్చింది. వీరందరి మరణానికి కోవిడ్ గాని వ్యాక్సిన్ గాని కారణం కాదని తెలిపింది. అకాల మరణం చెందిన వారిలో 57% స్మోకింగ్, 52% ఆల్కహాల్ సేవించేవారు ఉన్నట్టు ఎయిమ్స్ పరిశోధనలో వెల్లడైంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు అదుపు తప్పాయని, వ్యాయామం వదిలేశారని, అందుకే గుండె బరువెక్కుతోందని తేలింది. అయితే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో మాత్రం కోవిడ్ వ్యాక్సిన్ కు గుండె సమస్యలకు సంబంధం ఉందని తేలింది. తొలి డోస్ వేసుకున్న 1,40,000 మందిలో ఒకరికి గుండెలో మంట వచ్చిందని, రెండో డోస్ వేసుకున్న ప్రతి 32,000 మందిలో ఒకరికి గుండె సంబంధిత సమస్యలు వచ్చినట్లు తెలిపింది. 30 ఏళ్లు అంతకన్నా తక్కువ వయసు ఉన్న పురుషులు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే రిస్క్ కాస్త ఎక్కువని తేలింది. ప్రతి 16,750 మందిలో ఒకరికి గుండె వ్యాధులు వచ్చినట్లు తెలిపింది. ఎక్కువ మందికి మైకార్డైటిస్ వచ్చినా కూడా అది ప్రమాదకరం కాదు, అది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అనే విషయం తెలుస్తుంది. కోవిడ్ అంత ప్రమాదకరం కాదు ఈ mRNA వ్యాక్సిన్ అని. అయినా ఇప్పుడు స్టాన్ఫోర్డ్ రీసెర్చర్స్ కనుక్కుంది ఏంటి అంటే, ఏ రకంగా ఈ మయోకార్డైటిస్ ని కలుగజేస్తుంది ఈ mRNA వ్యాక్సిన్ అనే విషయాన్ని కనుక్కున్నారు. దాంట్లో 2 ఇమ్యూన్ మీడియేషన్ ని వాళ్ళు కనిపెట్టడం జరిగింది. దాంట్లో ఒకదాన్ని CXCL10 అని అంటారు, రెండోదాన్ని IFN గామా అంటారు. ఈ CXCL10 అనేది మ్యాక్రోఫేజెస్ అనే సెల్స్ నుంచి వస్తుంది అనమాట. అదేవిధంగా IFN గామా అనేది టీ సెల్స్ అనే సెల్స్ నుంచి వస్తుంది. సో ఇలా రావటం వలన ఈ వ్యాక్సిన్ వల్ల ఈ CXCL10 IFN గామా పెరగటం వలన దాని వలన ఇన్ఫ్లమేషన్ వచ్చి హార్ట్ మజిల్ పైన ఎఫెక్ట్ వస్తుంది అనేది ఇప్పుడు స్టాన్ఫోర్డ్ శాస్త్రవేత్తలు కనుక్కుంది. అయితే వీటిని టార్గెట్ చేసి ఈ CXCL10 కానీ IFN గామాని కానీ టార్గెట్ చేసి వాటిని తగ్గించుకోగలిగితే మైకార్డైటిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అయితే ఆల్రెడీ బాగా రేర్ కండిషన్లో బాగా ఎంత తక్కువ సబ్సెట్ తీసుకున్నా కూడా 15,000 మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తుంటే, వచ్చిన వాళ్ళలో 99%కి ఏం ప్రమాదం జరగదు అనేది కూడా తెలుస్తుంటే, అసలు ఏ రకంగా వస్తుంది అనేది తెలుసుకోవడానికి చేసిన పరిశోధన మాత్రమే ఈ స్టాన్ఫోర్డ్ వైద్యులు ఇప్పుడు కొత్తగా చెప్పిన శాస్త్రం. అయితే ఇండియాలో mRNA వ్యాక్సిన్స్ ప్రాక్టికల్ గా ఎవరు వాడలేదు. అందరూ వాడింది కోవిషీల్డ్ ఒకటి, కోవాక్సిన్ ఒకటి. అడినో వైరస్ బేస్డ్ అయిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒకటి కానివ్వండి, అటెన్యూయేటెడ్ వైరస్ బేస్ అయినది కోవాక్సిన్ కానీ, ఈ 2 వాడుకున్నాం తప్ప మనం mRNA వ్యాక్సిన్స్ ఎక్కువ వాడలేదు. కాబట్టి ఇప్పుడు చేసిన స్టాన్ఫోర్డ్ పరిశోధన మన మీద ఎఫెక్ట్ ఉండే అవకాశం లేదు. చెస్ట్ పెయిన్, ఊపిరి అందకపోవడం, జ్వరం లాంటివి వచ్చినట్లు తేలింది. చాలా మందిలో హార్ట్ మజిల్ డ్యామేజ్ అయినట్లు డాక్టర్లు గుర్తించారు. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వారి గుండెలో మంట రావడం పరిపాటిగా మారింది. అయితే హార్ట్ బ్లాక్ అవ్వలేదని గుర్తించారు. చాలా సందర్భాల్లో హాస్పిటల్ కు వెళ్లాల్సిన అవసరం రాలేదని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ లో ఉండే కొన్ని ప్రోటీన్ల వల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతోంది.